నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రోజా సెల్వమణి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెగ గాలిస్తున్నారంట. ఎందుకంటే తిరుపతిలో ఆమెపై నమోదైన కేసుని కొంచెం సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్కి హాజరవ్వాలన్న రోజా శనివారం రోజు హాజరు కాలేదు. ఆదివారం కూడా ఎదురు చూస్తే మేడం ఎక్కడ లేరు. నగరిలో లేరు, హైదరాబాద్లో లేరు. చివరికి పోలీసులకు అందుతున్న వార్త, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్ ఏంటంటే బెంగళూరులో తేలిన రోజా అని చెప్పి. ఆంధ్రజ్యోతి పత్రులు తగలపెట్టినందుకు ఎట్ ద సేమ్ టైం రాధాకృష్ణ గారిని పట్టుకుని కొవ్వెక్కిన పలుకులు రాసిన రాధాకృష్ణ అని చెప్పి మాట్లాడిన మాటలకి, ఇది కాకుండా దీంట్లో అంటే ఆయనతో దగ్గరుండి ఏళ్ళు పట్టుకుని రాపించింది నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, దంతల్ లెసినో గారు, ఇలా అన్ని అందరి పేర్లు కలిపేసి వాళ్ళందరికి కూడా వార్నింగ్ ఇచ్చింది కదా. ఎయిటర్ ఈ 2 బిట్స్ చేయండి. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. ఈ దెబ్బకి రోజా కుసాల్ కదిలి ఆరుదాం ఆంధ్ర విషయంలో కదులుతుంది అనుకున్నాం, కానీ ఎవరు ఊహించినట్టు ఈ విషయంలో కదిలింది. బై ఆల్ ప్రాబబుల్ ఛాన్సెస్ తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇప్పుడు బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొద్దామని చూస్తున్నట్టున్నారు రోజాని. ఒకవేళ బెంగళూరు ఎందుకు వెళ్ళింది? జగన్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి వెళ్తారండి. ఎవరన్నా బెంగళూరు ఇంకెందుకు వెళ్తారు? చెన్నై వెళ్లాల్సిన క్యాండిడేట్ బెంగళూరు వెళ్ళింది. సో బెంగళూరులో ఇది కామన్ అండి. గమనా కూడా మనం చూస్తే బెంగళూరే వెళ్ళేది. అక్కడ వాళ్ళకి ఒక హబ్ అండి, నాలెడ్జ్ హబ్. అక్కడికి వెళ్తే ఆశ్రయం దొరికిపోతుంది. సోకాల్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేతులు పెట్టినా, ఎంత తలకాయల మీద ఆశీర్వదించినా ఈసారి మాత్రం అరెస్ట్ లాగో. సో గమన రీతిలో ఈవిడ కూడా బెంగళూరు వెళ్ళటం ఏంటో, ప్యాలెస్ల దగ్గర తేలటం ఏంటో, ఇది ఏం అర్థం కావట్లేదు నాకు. మొత్తానికి ఈ హల్చల్ చూస్తుంటే నాకైతే ఒకటి అర్థం అవుతుంది. ఇంతకాలం ఎప్పుడని ఎదురు చూసే అరెస్ట్ ఈ రోజా గంట మోగిన తర్వాత కొడాలి గంట ఉంటుందేమో అని. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పైన ఏ చర్య తీసుకోదు. ఎంత కుంభకోణాల్లో ఉన్నా డెఫినెట్లీ టీడీపీకి ఒక అయితే స్టాండర్డ్ ఉంటుందండి. ఏంటంటే మహిళలపైకి వెళ్ళరు, వాళ్ళు ఎంత ఘోరాలు చేసినా వెళ్ళరు, అఘాయిత్యాలకు పాల్పడినా వెళ్ళరు, నిజంగా వెళ్ళరు. ఇది ఫ్యాక్ట్. కొంతమందికి కొన్ని సినాప్స్ అదే విపరీతంగా వైసీపీలో అయితే ఊరికే సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినా కూడా రంగనాయకం లాంటి వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. ఎంత పెద్ద వాళ్ళని కూడా పట్టించుకోరు. మాకు కావాల్సిన అరెస్ట్, హింస, కాండ, ఏడుపు, ఎప్పుడు ఊసలు ఏడుస్తూ ఉండాలి. సో ఇలాంటి తరుణంలో రోజా సెల్వమణి బెంగళూరులో తేలిందంట. ఇక్కడి నుంచి తిరుపతి పోలీసులు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంతకంటే గ్రేట్ మూమెంట్ ఉండదు. అరెస్ట్ అయితే 2-3 రోజులే అనుకుంటున్నారా? కానే కాదు, వరుసగా 2 పీటీ వారెంట్లు ఉంటాయి. పాప కనీసం 25 రోజులు జైల్లో గడపడం ఖాయం. వైసీపీ క్యాండిడేట్స్ ఒక్కొక్కరిగా అరెస్ట్ అవడం మొదలైంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ దాకా ఆగినట్టు కనిపించింది, కానీ ఈ రోజు చూసుకుంటే ప్రకంపనలుగా అరెస్టులు మొదలైనవి. మనం చూసుకుంటే ఆఖరికి మన క్యాండిడేట్ గోరంట్ల మాధవ్, వీళ్ళ బ్రదరే కదండి, గోరంట్ల మాధవ్, వీళ్ళందరూ ఒక రకంగా ఒక కప్పగంతులు వేసుకుంటే అరెస్ట్ అయ్యారు. ఈమెను అరెస్ట్ చేస్తే మొత్తం గేమ్ చాలా వరకు క్యాడర్ కూడా కొంచెం ప్రశాంతత వస్తుంది. అంటే లిటరలీ ఫినాయిల్ వేసి కడిగినా కూడా ఆ నోటి మాటలు సీరియస్ గా తీసుకురాలేము. అంటే ఏం పోయాలి, ఏం వేసి కడగాలి, అంత దారుణంగా ఉంటుంది రోజా సెల్వమణి. కొంచెం చదువుకుంది, కొంచెం విజ్ఞత ఉందని ఆవిడే చెప్పుకుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. దెబ్బకి అరెస్ట్ అయిన తర్వాత సెటరేట్ అయి బయటకు వస్తాను ఆశిస్తూ, ఈ రోజు కన్నా పాపం పండింది, కర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డే రియాక్షన్ కనిపిస్తున్న ఉద్దేశంతో ఐఎమ్ క్లోజింగ్ మై షో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.